చేసిండ్రు. మేము మా లెగసీ మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నాము. డబ్బులు కట్టేసినాం. సిబ్బంది ఈరోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని. సమాచారాన్ని తీసుకుంటాం. లేరు అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారికి పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం ఎస్డిఎఫ్ టీయూఎఫ్ఐడిసికి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈరోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉండదంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గర పెట్టుకునే కార్యక్రమం చేసిండ్రు, కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్ ప్రతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అక్కడ త్రాగునీరు సాగునీరు సీవరేజ్ సిస్టమ్ త్రాగునీరు సీవరేజ్ సిస్టమ్ అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు. దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది. మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారి 10 నిమిషాలు మాట్లాడి చెప్పారు, ఉపయోగించుకోలేదు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను. పాల్వాయి హరీష్ సార్ సార్ అది లేదు సార్ లేదు అయిపోయింది సార్. పాల్వాయి హరీష్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా I take strong objection to the Honorable Minister's statement, sir. గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇవాళ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా కునారిల్లుతున్నాయి. మా కాగజ్నగర్ మున్సిపాలిటీ తీసుకుందాం, 22 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి 22 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది ఘంటాపదంగా నేను ప్రూవ్ చేయగలుగుతా. ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష. నిధుల లేమితోడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డ్రైన్స్ రోడ్స్ ఏమన్నా పాడైతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర వివక్ష ఏ రకంగా ఉందంటే ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పినట్టు మేము కూడా ప్రతిపక్ష సభ్యులం కాబట్టి టీయూఎఫ్ఐడిసి నిధులు గతంలో మంజూరు చేసినాయి, అవి క్యాన్సిల్ చేసేసారు. నాట్ టేకెన్ అప్ అని అంటే పనులు మొదలు పెట్టలేదని. అట్లనే ఎస్డిఎఫ్ నిధులు ఇవన్నీ పాత వర్క్స్ ఏమో టేకప్ చేయలేదు, కొత్తగా మాకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇక మున్సిపాలిటీలలో ఏం అభివృద్ధి జరుగుతుందండి? మొత్తం చెత్త కూపంగా లాగా మారిపోయి చెత్త బుట్టల్లాగా మారిపోయినాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి మున్సిపాలిటీల మీద ఏదైతే నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదో ఆ నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.